సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 519వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయాన్ని మనం చర్చించుకుంటున్నామండి. ఈ యొక్క ఎపిసోడ్లో కూడా ఈ విషయంపై నేను ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ముఖ్యమైనటువంటి విషయము ఏమిటంటే, భగవద్గీత మనకి ఏం నేర్పిస్తోందండి? భగవద్గీత మనకి చెప్తున్నటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఇప్పటికే మీ అందరికీ స్పష్టమై ఉంటుంది. ఏమిటండి అది? నేను ఈ యొక్క వినాశీ దేహాన్ని కాదు. అర్థమైందండి? నేను ఒక అవినాశి చైతన్య శక్తిని, ఆత్మస్వరూపాన్ని, బ్రుకుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని. నేను ఈ వినాశీ శరీరం యొక్క యజమానిని. ఏమండి? నేను ఈ వినాశీ శరీరం యొక్క యజమానిని. అర్థమైందండి? సో ఈ యొక్క స్పష్టత మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇది శ్రీమద్ భగవద్గీతలో సుమారు ఒక 40-45 శ్లోకాలు నేను చర్చించడం జరిగింది దీని మీద. మనం స్టార్టింగ్లో ఇప్పటికే 500 ఎపిసోడ్స్ పైన మనం పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఎవరైతే సీరియల్ ఆర్డర్లో వింటారో వాళ్ళకి భగవద్గీత సారం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. అర్థమవుతుంది. ఏంటంటే నేను చెప్పేది ముఖ్యంగా ఫోకస్ ఏంటి? తత్వము. తత్వం అంటే ప్రతి విషయాన్ని మీరు ఏ శాస్త్రమైనా మీరు తీసుకోండి, అందులో తత్వంలోకి వెళ్ళాలి. తత్వంలోకి వెళితే ఆ జ్ఞానము నా జీవితాన్ని ఎలాగా శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా నేను ఆత్మని అన్నప్పుడు ఈ ఆత్మజ్ఞానము ధార్మిక జగత్తులో మనం చూసినట్లయితే ఈ ఆత్మజ్ఞానం ఏం చెప్తుంది మనకి? ఆత్మ అని ఎప్పుడైతే నువ్వు అనుభూతి చేస్తావో ఈ కాలచక్ర జ్ఞానం మొత్తం అంతా నీ బుద్ధిలో కూర్చుంటుంది. ఎందుకంటే ఆత్మ అవినాశి కదా. ఆత్మ సత్య త్రేతా ద్వాపర కలిలో పరిభ్రమిస్తుంది. మన సంస్కారాల ఆధారంగా సత్య అంటే సాత్విక సంస్కారాలతో వెళితే సత్య, తర్వాత త్రేత, తర్వాత రజో అయితే మళ్ళీ మనము ద్వాపరము, తమో ప్రధాన సంస్కారాలతో వెళ్ళినట్టయితే కలియుగము, లేక కలియుగం ఎండింగ్లో ఎక్కడో మనం జన్మలు తీసుకుంటాం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. అర్థమైందండి? ఇది అనివార్యం అన్నాడు. దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్నాడు. ఎక్కడ? 2వ అధ్యాయంలోని 27వ శ్లోకంలో. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నట్లయితే ఆత్మజ్ఞానం వల్ల మనకేమర్థమవుతుంది? సృష్టి జ్ఞానం అర్థమవుతుంది. సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం, సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానము ఆత్మిక అనుభూతిలోనే మనకు అర్థమవుతుంది. అంటే ఏమవుతుంది? ప్రతి కర్మ ఏం చేసినా కూడా ఆది మధ్య అంతము ఈ 3 చూస్తామండి మనం. ఇది నా యొక్క జీవితాన్ని ఉద్ధరిస్తుందా, నా జీవితాన్ని పాడు చేస్తుందా, ఇవన్నీ మనం గమనిస్తాం. అందుకని మన కర్మలు శ్రేష్టమవుతాయి, మన మాటలు తేలికగా మధురంగా ఉంటాయి. అదే మన సంకల్పాలు కూడా పవిత్రంగా శుద్ధంగా ఎటు అందరికీ పనికొచ్చే విధంగా ఉంటాయి. ఇప్పుడు దీనికి భిన్నంగా ధార్మికములు దేహం అనుకుంటున్నాం. 100% దేహభ్రాంతిలోనే ఉన్నారు ఎవరైనా కానివ్వండి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో స్పష్టత మనకి దొరికింది. ఏమండి? కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక తత్వంలోకి వెళతారు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తారు, పరమాత్మని గుర్తిస్తారు, ఆత్మని గుర్తిస్తారు. సో వాళ్ళకి కాలచక్ర జ్ఞానం మొత్తం అంతా ఉంటుంది. కానీ దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళకి ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఆత్మ బీజము చూసారా? ఆత్మ బీజము ఈ శరీరాలు దేహాలన్నీ దేహం అనుకుంటే అది వృక్షము. దేహం అనేది వృక్షము, ఆత్మ అనేది బీజము. బీజములో ఉన్నవాడికి వృక్షం యొక్క జ్ఞానం మొత్తం అంతా ఉంటుంది. పరమాత్మ కూడా బీజరూపుడు. బీజం మాం సర్వభూతానం అన్నాడు. అంటే మొత్తం అంత జ్ఞానం అంతా నా దగ్గర ఉన్నది, నా దగ్గర ఉన్నదంతా నా పిల్లలకి పంచుతున్నాను అన్నాడు కదా. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? అశేషత అన్నాడు. ఏది మిగల్చకుండా మొత్తం నా పిల్లలకి దారాదత్తం చేస్తున్నాను. అంటే పరమాత్మకు ఉన్నటువంటి జ్ఞానం అంతా మనలో కూడా ఉంటుంది. అర్థమైందండి? కానీ నేను దేహం అనుకుంటే వృక్షములో ఉంటే వృక్షములో ఒక ఆకుగానో, ఒక కొమ్మగానో, రెమ్మగానో ఉంటాం. అర్థమైందండి?
అదేంటి ఆ యొక్క జన్మ యొక్క జ్ఞానము అది కూడా పూర్తిగా ఉండదు. మనం చాలా విషయాల్లో వెతుక్కుంటూ ఉంటాం, అక్కడ ఏదో పెడతా మర్చిపోతూ ఉంటాం. ఆ ఒక్క జ్ఞానం మాత్రమే మనకి మనం ప్రయత్నం చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ కాలచక్ర జ్ఞానం, ఆత్మ ఎలా పరిభ్రమిస్తుంది, సత్యగా ఉండే ఎట్లా ఎన్ని జన్మలు, శ్రేతాల ఎన్ని జన్మలు, ఈ విధంగా కాలచక్ర జ్ఞానం అనేది మనకి ఈ యొక్క ధార్మికంలో దొరకదండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఆత్మ బీజం అన్న సంగతి ముఖ్యంగా మీ దృష్టికి తీసుకుని రావడం కోసం అని చెప్పి ఈ యొక్క విషయాన్ని నేను చర్చించడం జరిగింది. ఓకేనండి, ఇక్కడతో మరుపు. అందుకని ఆత్మజ్ఞానం పొందడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేసినట్లయితే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మన భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో మనం పడతాం. అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే నన్ను పసిగడతారు, నన్ను గుర్తిస్తారు, నా మార్గంలో నడుస్తారు, మాం వేత్తి తత్వతః. సో ఆ విధంగా మనకు అర్థం చేసుకోగలుగుతాం. అర్థమైంది? ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి భగవద్గీత శ్లోకాన్ని తీసుకొస్తున్నాను. అద్భుతమైనటువంటి శ్లోకం. మనం ఎందుకు తీసుకున్నాము ఈ వరుసలో? ఇప్పుడు లేటెస్ట్గా మనం ఒక సుమారుగా నేను అనుకోవడం 15 శ్లోకాల వరకు చర్చించుకొని ఉంటాము. భగవంతుడు ఒక్కరే అన్న సంగతి మీకు చాలా బుద్ధిలో నాటుకోవాలండి. అది ఒక్కటి అర్థమైందనుకోండి, మీకు మిగతా అవన్నీ ఈజీ అయిపోతాయి. అందరూ పరమాత్మ సంతానమే. పితాహమస్య జగతః, పరమాత్మ బీజరూపుడు, మిగతా మొత్తం దేహదారులందరికీ సంబంధించిన వాడు. బీజము నుండే కదా ఆకులు, రెమ్మలు, కొమ్మలు వచ్చాయి. అంటే అందరూ పరమాత్మ సంతానము, నాకు సోదరులు అవుతారు, ఎవరిని దుఃఖపెట్టకూడదు, సాటి మనిషిని వీలైతే హెల్ప్ చెయ్యాలి, సహయోగము చెయ్యాలి. అర్థమైందండి? అందరినీ కూడా మనము ఒక కుటుంబంగా ట్రీట్ చేయాలి. మనం అంట సర్వే జనాః సుఖినో భవంతు వసుదైవ కుటుంబకం. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా? అక్కడ నుండే వచ్చింది. ఆధ్యాత్మిక భావాల నుండే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వం, ఇవన్నీ కూడా. అందుకనే నా తపన ఏంటంటే ఈ యొక్క స్పష్టంగా భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నేనొక్కడినే, నన్ను మించిన శక్తి ఇంకొక వేరే శక్తి లేదు, నేను పరం ఆత్మని. పరం అంటే సుప్రీం, ఐఆమ్ సుప్రీం. నాకంటే గొప్ప సుప్రీం కోర్టు కంటే గొప్ప కోర్టు ఉందా చెప్పండి? లేదు. ఆ విధంగా భగవంతుడే చెప్తున్నాడు, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం అన్నాడు. మామేకం శరణం వ్రజ, నేనే నీ యొక్క పాపాలు మొత్తం కడుగుతాను, నేను జీవితాన్ని సమూలంగా ఉద్ధరిస్తాను భగవంతుడు అంటున్నాడు. చూసారు ఎంత స్పష్టంగా అంటున్నాడు. ఇప్పటికే మనం ఎన్నో శ్లోకాలు, ఇంకా ఒక 10% 15% మిగిలి ఉంటాయి. అవి కూడా నేను కవర్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అర్థమైందండి? కొన్ని శ్లోకాలు మళ్ళీ మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. అది మళ్ళీ ఇంకొక డిఫరెంట్ డైమెన్షన్లో మనం చర్చించుకుంటున్నాం. అర్థమైందండి? సో ఆ విధంగా మీరు ఇంకోటి ఉపనిషత్తులు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇతర గీతా శ్లోకాల సమర్థించే గీతా శ్లోకాల గురించి చెప్తున్నాం. అంటే అన్ని రకాలుగా మీకు ఎక్కడా మీకు వేరే ఆలోచననే రాదు, వేరే మార్గమే లేదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చెయ్యరా విషయం కాదు. సత్యం అనేది ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని మీ బుద్ధిలో కూర్చోబెట్టడమే ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. మీ అందరికీ నేను ఈ చర్చ మొదలుపెట్టే ముందర మీ అందరికీ మరొక రిక్వెస్ట్ ఏంటంటే, సంస్కృతి సంపద ఛానల్ ద్వారా మీకు ఈ అనేక కార్యక్రమాల్లో ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ విధంగా నడుస్తోంది. ఈ యొక్క ఛానల్ని ఫౌండింగ్ పర్సన్ డాక్టర్ ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు, తెలుగు యూనివర్సిటీలో ఫార్మర్ డీన్ అండ్ ప్రొఫెసర్ అనమాట. వారు 3 PhD డిగ్రీలు చేశారండి. ఒక డీలిట్ 2 PhDలు ఉన్నాయి. అర్థమైందండి? వారు 76 సంవత్సరాల వయసులో ఇప్పుడు రకరకాలుగా మంచి కార్యక్రమాలు, సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు ఎన్నో తీసుకొని రావాలి. ఎవరైనా మీలో కూడా ఎవరికైనా ఈ కళ ఉండి మంచి విషయాలు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా ఆ డాక్టర్ బిట్టు వెంకటేశ్వర గారిని మీరు సంప్రదించవచ్చు. వారు మీకు అవకాశం ఇస్తారు. అందుకని నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క ఇటువంటి ఛానల్స్ ముందుకు వెళ్ళాలి. ఇటువంటి ఛానల్స్ ఎంతోమంది చూడాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజాన్ని కాస్త మన యొక్క వంతు కొంచెం మన పాత్ర ద్వారా కొంత సమాజాన్ని చైతన్యం చేద్దామనేటువంటి ఒక లక్ష్యంతో మీరందరూ కూడా దీన్ని సమర్థించండి. దీన్ని లైక్ అంటారు, ఏవో చాలా అంటారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు మంచిగా నచ్చినా కామెంట్స్ చేయండి, నచ్చకపోయినా కూడా ఆ కారణం చెప్పండి. అర్థమైంది? దీనివల్ల మళ్ళీ ఫర్దర్గా డెవలప్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. అందుకని మనస్ఫూర్తిగా మరొకసారి డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా అభివందనలు తెలియజేస్తూ గుడ్ విషెస్, గ్రీటింగ్స్ ఇస్తూ మన చర్చని ప్రారంభించుకుందాం. ఇది 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం అండి. కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నాడు.
నేనొక్కడినే భగవంతుణ్ణి, నాకంటే పరమశక్తి లేదు. మీరు అంగీకరించరు. ఎందుకంటే 7:3 చెప్పాడుగా. 7:3 7:19 సమహాత్మ సుదుర్లభ అన్నాడు. ఇక్కడ మాం వేతి తత్వత అన్నాడు. ఇప్పుడు ఎందుకంటే భగవంతుడిని ఒప్పుకుంటున్నాం, మనం భగవంతుడిని అంగీకరిస్తున్నామండి, కానీ భగవంతుడి మాటలను అంగీకరించటం లేదు. ఎంత విచిత్రకరమైన పరిస్థితి చూసారా. జాగ్రత్తగా వినండి, ఈ శ్లోకం ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మన దృష్టికి తీసుకుని వస్తుందో. ముందుగా శ్లోకము, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇది శ్లోకం అండి. ఇప్పుడు మత్త పరతరం నా అన్యత్ కించిత్ అస్తి ధనంజయ అన్నాడు. అంటే నన్ను మించి వేరే శక్తి లేదంటున్నాడు. పరతరం అంటే నాకంటే గొప్పది, నాకంటే వివేకవంతుడు, నాకంటే జ్ఞానం ఉన్నవాడు, నాకంటే గొప్పవాడు, నన్ను కన్న తల్లిదండ్రులా, నా గురువులు ఉన్నారా, నాకు తల్లిదండ్రులు ఉన్నారా? మళ్ళీ పరమాత్మ నేను ఒక్కడిని, నాకంటే పైన ఇంకో రెండవ శక్తి లేదు. అటువంటి వాడిని నేను చెప్తున్నాను. అందుకని నన్ను జ్ఞాన సాగరుడు అన్నారు, దివ్య గుణాల సాగరుడు అన్నారు, పతిత పావనుడు అన్నారు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత అన్నారు, భగవంతుడు ఒక్కరే పరమ సత్యము అన్నారు, భగవంతుడు ఒక్కరే గాడ్ ఈజ్ వన్ అని కూడా అన్నారు. వాళ్ళు ఇవన్నీ ఇంకెవరైనా చెప్పారా మీకు? నేను కూడా ఈ విధంగా ఉన్నానని ఇంకో శక్తి మీకు ఏమైనా చెప్పారా? చెప్తే ఆ శక్తి గురించి చెప్పండి, ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీరు కూడా ఈ అన్ని లక్షణాలు వీరికి కూడా ఉన్నాయండి అని. భగవంతుడు ఏమంటున్నాడు? నేనొక్కడినే భగవంతుణ్ణి. మత్త పరతరం అన్నాడు. పరతరం అంటే నాకంటే గొప్పవాళ్ళు. మత్త అంటే నాకంటే, నేను పరతరం నాకంటే గొప్పవాళ్ళు, నా కించిత్ అస్తి లేరు అని ఇస్తున్నాడు. భగవంతుని మాటలు మనం అంగీకరించాలా వద్దా ఆలోచించండి. తర్వాత ఏమన్నాడు? మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అన్నాడు. ఇప్పుడు ఒక సూత్రం ఉందండి, దారం ఉంది. ఈ దారానికి మణులు గుచ్చబడ్డాయి. అర్థమైందండి? దారానికి మణులు గుచ్చబడ్డాయి. మణులు అంటే 850 కోట్ల మనుషుల యొక్క ఈ పూసలు అన్నమాట. ఈ పూసలు మణులు అనండి, అవన్నీ దారాలు, పెద్ద దారానికి గుచ్చబడి ఉన్నాయి. కానీ మనకి ఏం కనబడుతున్నాయి? మనకి మణులు కనబడుతున్నాయి, ఆ పూసలు కనబడుతున్నాయి. అర్థమైందండి? కానీ దారం కనబడటం లేదే. మనకి పూసల్ని మోసేవాడెవడు? ఆ దారమే కదా. ఆ దారం ఇలా ముడి వేసి ఇలా పెట్టుకుంటే దారం కనబడటం లేదు, పూసలు కనబడుతున్నాయి. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? నేను పూసని అనుకుంటున్నాం, నేను ఆ మణిని అనుకుంటున్నాం, నేను ఆ దేహాన్ని అనుకుంటున్నాం. ఎవరైతే దీన్ని ఆధారంగా ఉందో, ఈ సృష్టికి ఆధారంగా ఉందో, ఆ పరమాత్మను మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే కనబడటం లేదు కదా. పరమాత్మ నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, అందుకనే ఈశ్వరుడు. ఆ విధంగా భగవంతుడే చెప్పాడు, నన్ను 2 భౌతిక నేత్రాలతో చూడలేవు అని చెప్పాడు కదా. నేను కాలచక్రంలో ఉండను, ఉంటే నేను కూడా మీకులాగానే, నేను కూడా ఈ కాలచక్రంలో దేహాన్ని తీసుకుంటూ తిరగాల్సిందే. నేను కూడా పతితుడి నుంచి పావనం అవుతాను, పావనం నుంచి పతితుడిని అవుతాను, త్రిగుణాలలోకి వస్తాను. ఇవన్నీ నాకు ఉంటే నాకు మీకు తేడా ఏముంది? నాకు మీకు తేడా లేకపోతే మిమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు? కనీసం ఏదైనా ఒక శక్తి అయినా మిమ్మల్ని ఉద్ధరించడానికి ఉండాలి కదా. అదే నేను పరమశక్తి, నేనే పరమశక్తి. ఒక్కసారి ఇప్పుడు అర్థమైంది కదండి. సూత్రే మణిగణ ఇవ. ఏ విధంగా అయితే సూత్రం, ఒక్కసారి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తే మీకు ఆశ్చర్యం వేస్తుందండి భగవంతుడు ఇచ్చినటువంటి వర్ణన. ఇందులో ఉపనిషత్తుల యొక్క ఉపనిషత్తులు కూడా ఈ యొక్క విషయాన్ని సమర్థించే కొన్ని మంత్రాలు మీ దృష్టికి తీసుకొస్తాను, మరికొన్ని గీతా శ్లోకాలు కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. అప్పుడు మీకు ఏమవుతుంది? కాస్త స్పష్టత వస్తుంది. భగవంతుడు ఒక్కడే, ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. కొన్ని వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఇది 7వ అధ్యాయం 7వ శ్లోకము. ఓ అర్జున, నన్ను మించిన మరొక పరమ సత్యము లేదు. ఈ సమస్త జగత్తు దారములో ముత్యాలు గుచ్చినట్లు నాలోనే ఆధారపడి ఉన్నవి, నాలోనే ఆధారపడి ఉన్నది. అర్థమైందండి? ఇప్పుడు సందర్భం ఏమిటి? ఈ శ్లోకములో భగవంతుడు 2 గొప్ప సత్యాలను చెప్తున్నాడు, 2 సత్యాలు చెప్తున్నాడండి. ఒకటి ఏమండి? ఒకటి భగవంతుడు సత్యము, భగవంతుడు పరమ సత్యము, నేను ఒక్కడనే సత్యము, నేను చెప్పిన మాట సత్యము, శిరోధార్యము. ఈ రెండవ సత్యం లేనే లేదు. అది ఒకటి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏమంటున్నాడు? సర్వ సృష్టి నా మీదనే ఆధారపడి ఉన్నది. సూత్రే మణిగణ ఇవ. ఇప్పుడు దీంట్లో కొన్ని ముఖ్య విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి.
మత్తః పరతరం నాణ్యత్ అన్నాడు. అంటే ఏమిటి? పరమాత్మ పరమసత్యము. ఇది గీతలో అత్యంత గంభీరమైన ప్రకటన. నేనొక్కడినే భగవంతుణ్ణి, నేనొక్కడినే పరమసత్యము అంటే ఎంత గంభీరమైన ప్రకటన అండి. ఇంత గంభీరమైన ప్రకటనను మనం విస్మరించేసాం. మనకు సంబంధం లేదు కదా. ఇది ద్వాపర యుగానికి, అర్జునుడికి, ఎక్కడో కురుక్షేత్ర యుద్ధ మైదానంలో నేను ఎక్కడ యుద్ధం చేస్తున్నాను నాకు కాదు కదా, విడిచిపెట్టేశాం. కానీ అందరికీ చెప్తున్నాడు, మీరు నేను అందులో ఉన్నాము. అర్థమైందండి. గంభీరమైన ప్రకటన. పరతరం అంటే ఏంటి? ఇంకా ఉన్నతమైనది లేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నన్ను మించినది అంటే నాకంటే పై స్థాయి సత్యం ఇంకొకటి లేదు. నాకంటే హయ్యర్ లెవెల్ సత్యము ట్రూత్ అంటే నేను చెప్పిన ట్రూత్ కంటే ఇంకొక ట్రూత్ ఉందండి, అది లేదనిస్తున్నాడు భగవంతుడు. అర్థమైంది. అంటే పరమాత్మ మాత్రమే పరమ కారణము. దీనికి సపోర్టింగ్ వర్సెస్ ఈ మత్తః పరతరం నాణ్యత్ అన్నదానికి నేను ఉపనిషత్తు సపోర్టింగ్ వర్స్ ఇస్తున్నాను, సపోర్టింగ్ మంత్రాలు. శ్వేతాశ్వతోపనిషత్తు 6.9 రాసుకోండి. 6.9 ఇదేం చెప్తుంది? నా తస్య కార్యం కరణం చ విద్యతే నా తత్సం అశ్చాభ్యధికశ్చ డాట్ పక్క పెట్టుకోండి. అదంతా మంత్రం కొంచెం ఇదిగా ఉంటుంది. లాస్ట్లో శ్రూయతే స్వాభావిక జ్ఞాన బలక్రియాచ అన్నాడు. ఓకే, పరమాత్మ స్వతంత్రుడు, కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. పరమాత్మని కంట్రోల్ చేస్తాడా? మనల్ని పరమాత్మ కంట్రోల్ చేస్తున్నాడు. ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. లేదా మనం మన పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నాం, లేదా గవర్నమెంట్ వాళ్ళు అందరినీ కంట్రోల్ చేస్తున్నారు, పలానా వాడు పలానాని కంట్రోల్ చేస్తున్నాడు. కానీ భగవంతుని ఎవరైనా కంట్రోల్ చేస్తారా? ఈజ్ ఇండిపెండెంట్. అర్థమైందండి. స్వతంత్రుడు. ఆ పరమాత్మకు చేయవలసిన పని ఏదీ లేదు, కారణం ఏదీ లేదు, ఎటువంటి సాధనాలు అవసరం లేదు. ఆయనకు సమానుడు లేదా అధికుడు లేడు. అందుకే ఉపనిషత్తు పరమాత్మ యొక్క పరిపూర్ణత మరియు స్వతంత్రతను ప్రకటిస్తుంది. పరమాత్మ యొక్క పరిపూర్ణతను, పరమాత్మ యొక్క స్వతంత్రతను ప్రకటిస్తోంది. ఏంటి? శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏంటండి? 6.9 మంత్రము. రెండవది. ఇప్పుడు తర్వాత ఇది మత్తః పరతరం నాణ్యత అయిపోయింది. తర్వాత ఏమన్నాడు? మై సర్వమిదం ప్రోతం అన్నాడు. మై సర్వమిదం ప్రోతం అంటే భగవంతుడు సృష్టికి ఆధారము అన్నాడు. అర్థమైందండి. సృష్టికి ఆధారము అన్నాడు. ఇక్కడ గీత ఒక అందమైన ఉపమానము ఇస్తోంది. ముత్యాల దారము ఉపమానము. ముత్యాలు దారములో గుచ్చబడి ఉంటాయి. మనకు ముత్యాలు కనిపిస్తాయి కానీ దారము కనిపించదు. అయితే దారము లేకపోతే ముత్యాల హారము ఉండదు. చూసారా ఎంత చక్కటి ఉపమానం ఇచ్చాడో. అదేవిధంగా జగత్తు కనిపిస్తోంది కానీ భగవంతుడి ఆధారము కనిపించదు. అయితే పరమాత్మ లేకపోతే సృష్టి నిలవదు. ఈ ఉపమానం 3 నిగూఢ సత్యాలను ప్రకటిస్తోంది. మొదటిది, పరమాత్మ సృష్టికి ఆధారము. సృష్టి నిలబడే ఆధారము భగవంతుడు. ఇది మొదటిది. రెండవది, పరమాత్మ అంతర్యామి అన్నాడు. అంతర్యామి అంటే అందరికీ సంబంధించిన వాడు. అంతర్యామి అంటే సర్వవ్యాపి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమైందండి. భగవంతుడు ప్రతి ఒక్క ఆత్మకి సంబంధించిన వాడు. తండ్రి బిడ్డల సంబంధము. అర్థమైందండి. అది అతను ప్రతి వస్తువులో అంతర్గతంగా ఉన్నాడంటే సాక్షి దృష్ట చూస్తాడు. ప్రతి ఒక్కడి యొక్క బాగోగులు చూస్తాడు. తండ్రి బిడ్డల్ని ఎలాగైతే చూస్తారో ఇక్కడ వర్తమానంలో, సమాజంలో, భౌతికంలో అది కూడా చూస్తాడు. మంచి మార్గం నడుస్తున్నాడా, నేను చెప్పిన మార్గంలో నడుస్తున్నాడా, పాడైపోతున్నాడా చూస్తాడు. అంతకంటే ఏం చేయగలుగుతాడు? మంచి మార్గంలో నడువని చెప్తాడు. నువ్వు ఆత్మవి అని చెప్తాడు. మూడవది, పరమాత్మ కనిపించకపోయినా ఉన్నాడు. పరమాత్మ కనిపించకపోయినా అనుభవం చేస్తాడు. పశ్యమే యోగమైశ్వరం అన్నాడు 2 శ్లోకాలలో. పశ్యమే యోగమైశ్వరం, నువ్వు యోగము ద్వారా నన్ను చూడు అన్నాడు. అందుకనే భౌతికంగా కనబడడు. దారము కనిపించకపోయినా ముత్యాలను కలిపి ఉంచుతుంది. అలాగే పరమాత్మ కనిపించకపోయినా జగత్తును నిలబెడతాడు. అర్థమైందండి. దీనికండి ముండకోపనిషత్తులో 2.2.5. నేను ఎందుకు నంబర్లు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు చెక్ చేసుకోవాలని. మీరు ఎంత చెక్ చేసుకుంటే నాకు అంతా ఇది హ్యాపీ అన్నమాట. ఎందుకంటే నేనేమి ఉన్నది ఏదో రాసుకొని చెప్పడం లేదు. నంబర్ అందుకని చెప్తాను. ముండకోపనిషత్తు 2.2.5. యస్మిన్ లోకాహ నీతాహ లోకానశ్చ ... పక్కన పెట్టండి. దాని మీనింగ్ ఏం రాసుకుని ఏమిచ్చాడు? అన్ని లోకాలు అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి 4 లోకాలండి. ఆ విధంగా మరియు ఆ లోకాలలో నివసించే జీవులు
సత్యత్రేత ద్వాపర కలిలో తిరిగేటువంటి మానవాత్మలు. ఏ పరబ్రహ్మలో ఆధారపడి ఉన్నారో అదే అక్షర బ్రహ్మము. ఏ భగవంతుడు పరబ్రహ్మని పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? మొత్తం అంతా కూడా ఆయననే పరబ్రహ్మ స్వరూపము, అక్షర బ్రహ్మము అన్నాడు. అంటే అక్షర అంటే అవినాశి, పరమస్వరూపం. ఆ ఒక్క పరమాత్మని తెలుసుకోవాలి. ఆ ఒక్క పరమాత్మని తెలుసుకోవాలి, మన ఈ జీవితంలో తెలుసుకోవాలి. అర్థమైందండి? మిగతా వాదనలు అన్నింటినీ విడిచిపెట్టండి. ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అనవసరం. ఎందుకంటే డిబేట్లోకి వెళ్ళమండి. ఎవరైనా చెప్పారనుకోండి, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. అర్థమైందండి? మా సమయం విలువైనదండి, మేము ఈ చర్చలోకి ఉండము, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. ఎందుకంటే మీరు కూడా పరమాత్మ సంతానము, మీరు పరమాత్మ సంతానము. డిబేట్ ఎట్లా ఉండాలి? సత్యాన్వేషణలో వచ్చిన వాళ్ళతో మనం డిబేట్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్ కోసం వచ్చిన వాళ్ళతో మనం డిబేట్ చేయాలి. అందుకనే వాదములో ఏమన్నాడు? వాదము, జల్పము, వితండము అన్నాడు. వితండము, జల్పంతో మేము వెళ్ళము. భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడు? నేను వాదాన్ని అన్నాడు. వాదం అంటే ఏంటంటే ఫెయిర్ డిబేట్ అనమాట. ఇది ఫెయిర్ డిబేటు, అన్ఫెయిర్ డిబేటు, ఫ్రివలస్ డిబేట్ అంటారు. ఈ అన్ఫెయిర్ ఫ్రివలస్ డిబేట్లోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే కొద్దిమందే ఇష్టపడతారు. అది ఉంది భగవంతుడు చెప్పిన ఫార్ములాలోనే, కొద్దిమంది ఇష్టపడతారు. సో ఇష్టపడే వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఫెయిర్లోకి వస్తారు, ఇష్టపడనటువంటి వాళ్ళు ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. అందుకని వాళ్ళతో చర్చించుకున్న గంటల కొద్ది చర్చించినా దానివల్ల ఫలితం లేదు. ఊరికి ఎనర్జీ లాస్, మన శక్తులు పోతాయి, మన సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఇదనమాట ముఖ్యంగా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడో, అన్ని లోకాలు మరియు ఆ లోకాలలో నివసించే జీవులు ఏ పరబ్రహ్మలో ఆధారపడి ఉన్నారో అది అక్షర బ్రహ్మం. ఆ ఒక్క పరమాత్మని తెలుసుకోవాలి. మిగతా వాదనలన్నింటినీ విడిచిపెట్టండి. ఆయననే అమృతత్వానికి తీసుకెళ్లే వంతెన. సో ఒక బ్రిడ్జ్ అనమాట. మిమ్మల్ని అసలైనటువంటి సత్యంలోకి తీసుకుని వెళ్తాడు. తర్వాత ఇంకొకటి, బృహదారణ్యక ఉపనిషత్తులో 3:7-23 3:7-23 యహ స సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేషు భూతేష్వంతర డాట్ పక్కన పెట్టండి. దాని మీనింగ్ ఏంటి? అన్ని భూతాలలో ఉన్నప్పటికీ, భూతాల్లో ఉన్నప్పటికీ అంటే మీకు చెప్పాను కదా, ఆత్మ ఉన్నది. ఆత్మ పరమాత్మని పొందడానికి ఒక మాధ్యమము ఉన్నప్పటికీ వాటికి భిన్నంగా ఉండేవాడు. అంటే వాటికి భిన్నంగా ఉంటాను కానీ నాకు శరీరం లేదు, నేను భిన్నంగా ఉంటాను. భూతాలు ఆయనను, అంటే భూతాలు అంటే మనుషులండి. ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని ధరించిన 850 కోట్ల మందికి భగవంతుడి గురించి తెలియదంట. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన గురించి తెలియదు. అన్ని భూతాలు ఆయనకు శరీరాలు లాంటివి. కానీ ప్రతి ఒక్కడు కూడా మన శరీరం, శారీరక తండ్రి, శారీరక బిడ్డలు ఎలా సంబంధంతో ఉంటారో, ఆత్మిక తండ్రి, ఆత్మిక బిడ్డ ఒకే సంబంధం. అదే విధంగా అటువంటి విధంగానే సంబంధం కలిగి ఉంటుంది. అందుకనే శరీరాలతో సంబంధము, ఆత్మతో సంబంధము ఒకటే అన్నమాట చెప్తున్నాడు. అంతర్గతంగా వాటిని నియంత్రించేవాడు ఆయనే అమృత స్వరూపుడు భగవంతుడు. తర్వాత గీతా శ్లోకాలు కొన్ని సపోర్టింగ్ చెప్తానండి. గీతా శ్లోకాలు కూడా జాగ్రత్తగా వినండి. 9వ అధ్యాయంలోని 4వ శ్లోకం ఇప్పటికే మనం చర్చించుకున్నాము. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన, జగత్ అవ్యక్తమూర్తిన. అది అర్థం చేసుకోండి. వ్యక్త కాదు. ఈ సమస్త జగత్తు నా అవ్యక్త స్వరూపములో వ్యాపించి ఉన్నది. ఇంకొకటి 10వ అధ్యాయంలోని 8వ శ్లోకం, అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఎప్పుడు అర్థం చేసుకుంటాడంట? భగవంతుడు ఒక్కడే ఈ జగత్తుకి అని అర్థం చేసుకున్నవాడు. ఇది అందుకే సర్వ సృష్టికి మూల కారణము ఒక్క భగవంతుడే. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ శ్లోకాన్ని రాజయోగ దృష్టిలో చూస్తే పరమాత్మ సృష్టికర్త, జ్ఞానప్రదాత, ఆ సర్వాత్మల తండ్రి. సర్వ ఆత్మలు ఒకే పరమాత్మతో సంబంధము కలిగి ఉన్నాయి. అంటే పరమాత్మ ఆధ్యాత్మికంగా దారము అంటున్నాడు. సూత్రే మణిగణ ఇవ అన్నాడు చూసారా, ఆ దారము లాంటి వాడు. ఆత్మలేమో ముత్యాలు. అందుకే పరమాత్మతో యోగం అంటే ఆ దారముతో ముత్యము మళ్ళీ కలవడము. భగవద్గీత చెబుతున్న గొప్ప సత్యం ఏమిటి? పరమాత్మే పరమసత్యము. సృష్టి అంతా ఆయన మీద ఆధారపడి ఉన్నది. ఆయన కనిపించకపోయినా అంతర్గతంగా ఉన్నాడు. అందుకే జగత్తు భగవంతుడిలోనే నిలబడి ఉన్నది. 7వ అధ్యాయం ఇప్పుడు 7 మనం చర్చించుకుంటున్నాం కదా. 7 మత్తః పరతరం నాణ్యత్ లోని 2 ప్రధాన సూత్రాలంట ఇవి. ఒకటి, పరమాత్మ కంటే ఉన్నతమైన సత్యము లేదు. మొదటి పాయింట్, పరమాత్మ కంటే ఉన్నతమైన సత్యము లేదు. 2,
సర్వ సృష్టి పరమాత్మలోనే ఆధారపడి ఉంది. అంటే పరమాత్మ ఉంటేనే సృష్టి అండి. సృష్టికర్త పరమాత్ముడు. అటువంటి పరమాత్మని మనం విస్మరిస్తున్నాం. అందుకనే మనకి బాగలేదు కదా, మన గతి సద్గతిగా లేదు, ఆ పురోగతి లేదు, అధోగతిలు వెళ్తున్నాం. ఈ భావాన్ని బలంగా మద్దతు ఇచ్చేటువంటి మరొక ఉపనిషత్ మంత్రం అండి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.7. తమీశ్వరాణం పరమం పరం మహేశ్వరం తం దేవతానాం పరం చ దేవత దైవతం పతిం పతీనాం పరం పరస్తాత్ విదాం దేవం భువనేశమీద్యం. ఇక్కడ ఏమి మీనింగ్ ఏంటి? ఇక్కడ సర్వాధిపతు, చాలా జాగ్రత్తగా వినండి, ఇందులో చాలా గూఢార్థం ఉంది. సర్వాధిపతులకు నేనే అధిపతిని, దేవతలకు నేనే దేవుడిని, సమస్త జగత్తుకు నేనే అధిపతిని అయినా ఈ విధంగా అధిపతి అయిన పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, సత్య పరిచయాన్ని. ఇది మత్తః పరతరం నాణ్యత్ భావాన్ని బలంగా మద్దతు ఇస్తోంది. అదేవిధంగా శ్వేతాశ్వరోపనిషత్తులో 3:9 యస్మాత్ పరం నా పరమస్తి అని డాట్ 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 పెట్టుకుంటే ఆ పరమ పురుషుని కంటే ఉన్నతమైనది మరి ఒకటి లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన కంటే చిన్నది లేదా పెద్దది మరి ఒకటి లేదు. ఆయన కంటే తక్కువది, ఆయన కంటే పెద్దది భగవంతుడు ఒక్కరే. ఆ ఒక్క పరమ పురుషుడు స్థిరంగా ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ సమస్త జగత్తు నిండి ఉన్నది. మరి శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఇంకొకటి వస్తోంది, ఇదివరకు మనం చర్చించామా? కాదు, 6:7 చర్చించే, 6:9 చెప్తున్నాడు. 6:9లో ఏం చెప్తున్నాడు? ఒకసారి మీనింగ్లో వెళ్ళిపోదాం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. ఆ పరమాత్మకు లోకములో అధిపతి ఎవరూ లేరు. భగవంతుడికి ఇంకో అధిపతి ఉన్నాడా? లేరు. ఆయనను నియంత్రించేవారు లేరు. ఆయనే సమస్తానికి కారణము. ఆయనకు జనకుడు లేడు, అర్థమైందని, మాతాపితలు ఆయనకి లేరు, ఆయన ఎవరు కనరు. ఆయనపై ఆధిపత్యం వహించేవారు లేరు. ఆయననే సమస్త జగత్తుకు మూల కారణము, పరమ కారణము. ఇది శ్వేతాశ్వరోపనిషత్తులో 6:9 అని మీరు గమనించుకోవచ్చు. ముండకోపనిషత్తు 2:11 ఏం చెప్తుందో చూడండి. బ్రహ్మైవేదమృతం పురస్తాత్ డాట్ డాట్ డాట్. ఇక్కడ ఏం చెప్తోంది? ముందు వెనక, దక్షిణము ఉత్తరము, పైన కింద, పైన క్రింద, ఎక్కడ చూసినా బ్రహ్మమే వ్యాపించి ఉన్నది. భగవంతుడి యొక్క సర్వవ్యాపత్వం అనమాట. అన్ని మొత్తం అంతా ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు, అర్థమైందండి. ఆయన లేకుండా ఉంటే ప్రపంచమే లేదు. ఇది మై సర్వం ఇదం ప్రోతం భావానికి బలమైన మద్దతు. ఇంకొక 2 విషయాలు ఉన్నాయండి. చాందోగ్యోపనిషత్తు 3.14.1 సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సమస్త జగత్తు బ్రహ్మమే. తైత్తిరీయ ఉపనిషత్ 3.1.1 యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి డాట్ డాట్ డాట్. ఎక్కడ నుండి సర్వభూతాలు పుడతాయో, దేనివల్ల జీవిస్తాయో, దేనిలోకి చివరికి లీనమవుతాయో ఆ సృష్టి ఆధారం బ్రహ్మమే, అంతా బ్రహ్మమే, అర్థమైందండి. బృహదారణ్యక ఉపనిషత్తు 2.5.15 ఇదం సర్వం యదయం ఆత్మ, ఈ సమస్త జగత్తుకు ఒక్క పరమాత్మ ఆధారము. ఆఖరి మహావాక్యాలు వస్తున్నాయి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:11 ఏకో దేవ సర్వభూతేషు కూడా డాట్ డాట్ డాట్. భగవంతుడు అన్ని జీవులలో ఉన్నాడు అంటే కనుక్కునే మార్గం చెప్పాను కదా మీకు. ఆత్మ భగవంతుడు సమస్తానికి ఆధారము. 7.7లో 7.7 మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇది ఇన్ని ఉపనిషత్ మంత్రాలు చెప్పాను మీకు, సుమారుగా 10-12 చెప్పి ఉంటాను మంత్రాలు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? కలిసి చెప్పే ఒకే కేంద్ర సత్యం ఏమిటంటే 3 విషయాలు చెప్తున్నాయి. ఒక్క పరమాత్మ మాత్రమే పరమసత్యము, నంబర్ 1. నంబర్ 2, సర్వ సృష్టి ఆయన మీద ఆధారపడి ఉన్నది. 3వది, ఆయన ఎవరి మీద ఆధారపడి లేడు. భగవంతుడు ఎవరి మీద ఆధారపడి లేడు, అర్థమైందండి. ఇప్పుడు 7.7లో భాష్యకారులు ఏం రాసుకున్నారో చెప్పుకుంటే మన కార్యక్రమం అయిపోతుందండి. 7.7 మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. వచ్చేసాం. ఓ ధనంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏదియును లేదు. భగవాను వాచ. ఈ జగత్తునందరి వస్తువులన్నీయును సూత్రమణులవలే నాయందే కూర్పబడి ఉన్నవి. ఓకేనండి, ఇది విషయము. ఇక్కడితో మన చర్చను ముగించుకుంటున్నాము. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో
ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.